హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్ తుమాటి. ఈరోజు నేను మీతో చెప్తున్నది ఏంటంటే, నేను ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఈటింగ్ షోస్ అండ్ ఈటింగ్ ఛాలెంజెస్ చేస్తూ ఉంటాను డిఫరెంట్ థింగ్స్. బట్ నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మన విజయవాడ దగ్గరలో ఉన్న గంగూరు పాక బిర్యానీ అక్కడ స్పెషల్ అంట. అది 1984 స్టార్ట్ చేశారు. అది 5 రూపాయల నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంత ఉందో చూద్దాము. అక్కడ ఫేమస్ బాగా పారం కోడి బిర్యానీ అంట. బట్ అక్కడికి మీకు తెలియని సెలబ్రిటీ ఒకళ్ళు వస్తారు. ఎవరనుకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న మంత్లీ ఒకసారి సరే అక్కడికి వచ్చి ఈటింగ్ మాల్ తీసుకెళ్తారు పార్సిల్. బట్ మన మినిస్టర్ నాని గారు ఉన్నారు కదా, కొడాలి నాని గారు, ఖచ్చితంగా నెలకు వచ్చి 2 సార్లు అక్కడికి వచ్చి తిని వెళ్తారంట. మరి అంత ఫేమస్ అయిన హోటల్ మనం చూసుకోవాలి కదా. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి దాని స్పెషల్ ఏంటి, ఎలా ఉంది ఫుడ్ మనం టేస్ట్ చేసి చూద్దాము. ప్లీజ్ మన ఛానల్ చూస్తున్నారు కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూసారా మనం గంగూరు వచ్చేసేసాం. గంగూరు బోట్లు, గంగూరు బిర్యానీ. మనం అనుకున్న గంగూరు పాక బిర్యానీ చేసాం. అది గంగూరు పాక బిర్యానీ. ఇక్కడ మనం వచ్చే దారిలో మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, బోర్డులు చాలా ఉన్నాయి. అన్ని ఈ పాక పేరు చెప్పుకుని గంగూరు బిర్యానీ చాలా వేసినాయి. అది కాదు, ఇదే ఫేమస్ గంగూరు పాక బిర్యానీ. మనకి విజయవాడ నుంచి వచ్చేదారి ఇది. మనం స్ట్రైట్గా వెళ్తే మనం బందర్ వెళ్తాము, మచిలీపట్నం వెళ్తాము. ఓకే, మనకి వాడికి వెళ్దాము, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇది ఫేమస్ అండి. ఇది పారం గుడ్లు, కందనకాయలు, లివర్లు వేసి చేసే గ్రేవీ చాలా చాలా ఫేమస్ ఇది ఇక్కడ. ఈ వీడియో నేను 2వ సారి తీసాను. మళ్ళీ ఇది ఏంటిదండి, అది అండి బాయిలర్ దమ్ బిర్యానీ. ఓకే, ఇక్కడ ఫేమస్ ఏంటిదండి? ఏంటి సార్? పారం కూడా. అదే ఇది కాదు కదా, పారం కూడా లేదండి. ఇది మటన్ దమ్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నారండి. ఇది మటన్ దమ్ బిర్యానీ. ఇది చికెన్ 5 పీసులు అండి. ఇక్కడ ఎంత టేస్ట్ రావడానికి కారణం కట్టె పుల్లల మీద వంట చేస్తారండి వీళ్ళు. గ్యాస్ వాడరు. కట్టె పుల్లల మీద చేయడం వల్ల మనకు అంత టేస్ట్ వస్తుందని అనుకుంటున్నారు అందరూ. బాయిలర్ దమ్ చేస్తున్నారు. ఎలా ఉంది ఇక్కడ ఇప్పటికప్పుడు చికెన్ షాప్లో నుంచి తీసుకురాకోకుండా వీళ్ళే కోడులు తెచ్చుకుని కట్ చేసి చేస్తారు. అది ఇక్కడ అందువల్ల టేస్ట్ వస్తుంది. ఎక్కువ హోటల్లోనేమో చికెన్ తీసుకొచ్చి చికెన్ షాప్ నుంచి చేస్తారు కాబట్టి టేస్ట్ తక్కువ ఉంటుంది. వీళ్ళు కట్ చేస్తారంట మామూలు కోడుల్ని, అందువల్ల మనకి మంచి రుచికరంగా ఉంటుంది అనమాట. కట్టుపోయి పెట్టండి. అదేంటిదండి? ఇది మటన్ బిర్యానీ అండి. చికెన్ దమ్మా ఇది పెట్టండి. ఇంకొక బిర్యానీ వస్తుందా? ఏం చారువా అండి? మటన్ చారువా, చికెన్ చారువానా? చికెన్ చారువానా? ఓకే, పెట్టండి.
ఇది చికెన్ ఫ్రై పీసే కదండి? ఫ్రై పీస్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ 3 ట్రై చేస్తాను, తినగలుగుతాను చూద్దాము. మ్యాక్సిమం ట్రై చేస్తాను, 3 తినేసేస్తాను. ఇది మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై. ఓకే, 3 ట్రై చేస్తాను, తినేస్తానేమో. మ్యాక్సిమం తింటాను, తినకపోతే చేయగలిగింది ఇంకేం లేదు. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. సో నైస్, స్పైసీగా లేదు, నార్మల్గా ఉంది, బాగుంది. ఓకే, చికెన్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. మటన్ బిర్యానీ ఒక చిన్న మైనస్ ఏంటంటే మటన్ బిర్యానీలోకి మటన్ సూప్, మటన్ బిర్యానీ ఒక చికెన్ సూప్ అనమాట. కానీ చికెన్ సూప్ కూడా బాగానే ఉంది కదా, చాలా బాగుంది. బాగానే ఉన్నదానికి బాగదంట తేడా ఉంది, చాలా బాగుంది. బట్ అదొక్కటే మైనస్, మటన్ సూప్ ఉంటే బాగుండేది.
ఫస్ట్ టైం హోటల్లో తింటున్నాను. ఎప్పుడు 4 గోడల మధ్యలో తినేవాడిని. ఫస్ట్ టైం పబ్లిక్లో తింటున్నాను. మొహమాట పడగొట్టలేదు. అది కూడా మీకోసమేను. ఎందుకంటే ఇంట్లో తిన్నదానికి బయట తినడానికి చాలా తేడా ఉంటుంది. అది మీకు తెలిసింది. నేను సిగ్గు లేకుండా తింటున్నాను. నాకు వీటిలో ఇలాగే ఉంటాయి. మన ఫేమస్ అయిన హోటల్స్కి వెళ్ళి ఆ టేస్ట్ ఎలా ఉన్నది రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చికెన్ దమ్ అయిపోయింది, మటన్ దమ్ అయిపోయింది, చికెన్ 5 పీస్ బిర్యానీ. వచ్చేసింది మన ముందు. దీని వల్ల తినేద్దాం. పక్కన పెడతాను. ఈ 5 పీస్ ఎలా ఉన్నాయో తర్వాత ట్రై చేద్దాము. ముందు ఫుడ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నదో. 5 పీస్ బిర్యానీకి 3 ఒకే రైసా వేరు వేరు రైసా అనేది మీకు చెప్తాను రివ్యూ. బాగా ట్రై అయ్యింది, బాగుంది. అంత గట్టిగా లేదు, స్మూత్గా ఉంది. పీస్ కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఏమన్నా మూడు బిర్యానీలు తింటాడు అనుకున్నారా? సిగ్గుపడతారేంటండి? చెప్పండి. చెప్పండి, 3 బిర్యానీలు తింటాడు అనుకున్నారా? కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అవునా? ఇది వరకు వచ్చి వీడియో చేసిన వాళ్ళు తిన్నారా? తినలేదా? అదే మన శ్యామ్ తోమాటి గారి స్పెషల్ అండి, విలేజ్ శ్యామ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీకోసం కష్టపడుతున్నాము.
కష్టమేం కాదులే, ఇంకోటి పెట్టినా తింటాడు. స్విచ్ చేస్తుంది భయ్య. తినలేనేమో అనిపిస్తుందండి, అది కూడా తినలేనేమో అనిపిస్తుంది. ఎలా ఉందంటే బిర్యానీ ఎలా ఉందంటున్నారు సార్. ఇంకో బిర్యానీ తినాలని ఉంది. ఆయన మీరు డిసప్పాయింట్ చేశారు. మటన్ ఫ్రై బిర్యానీ కూడా పెట్టాలి. అదేదో పారం మన దగ్గర ఫేమస్ అంట కదా, అది కూడా తెచ్చుంటే బాగుండేదండి. ఈసారి వచ్చినప్పుడు 4 బిర్యానీలు ఆయన కోసం ఆపండి. వస్తారు వస్తారు. ఈసారి మళ్ళీ వచ్చి మటన్ ఫారం కంపల్సరీ మీకోసం టేస్ట్ చేసి చెప్తారు. మటన్ ఫారం, చికెన్ ఫారం. చికెన్ ఫారం గుడ్డు చారువా బాగుంటుంది. ఏం చారువా? గుడ్డు చారువానా? గుడ్లును దాంట్లో లివర్, కందనకాయ లివర్ వేసేసి గ్రేవీ చేసి సూప్ చేస్తారు. అది తింటే చాలు ఇంకా అంతే అంటారా? బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఆ ఫారం కోళ్ళు దొరకలేదంట. నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆ ఫారం కోళ్ళ కోసం మళ్ళీ వస్తాను. సాయంత్రం అండి. అదే నేను సండే కదా కొంచెం, నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీస్తాను. పుల్లగా ఉందనుకున్నారా? కాదు, చేదుగా ఉంది. కుళ్ళిపోయింది పెట్టినట్టున్నారు. ఇంకా తినలేకపోతున్నాను, జస్ట్గా వదిలేసాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. గంట టింగ్ అని నొక్కండి.